దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చెప్పేది ఏంటంటే, మన ప్రార్థన ఎలాగున్నది? మన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. మనం చేసే ప్రార్థనలో ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పట్టుదల ప్రార్థన, ప్రార్థనలు అనేక రకాలు ఉన్నాయి. మనం చేయాలి ప్రార్థనకి. అవన్నీ మనం నిబంధన చేసుకొని చేస్తేనే ఆ ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడే ఉన్నాడు. అన్న బిడ్డలు లేకుండా ఎంతగానో బాధపడతా ఉండేది. కానీ తన అత్తగారిని నిందించుండొచ్చు, రూపరు వారు నిందించవచ్చు, మా పిల్లలు లేరు గొడ్రాలిమని. తన చెల్లులైన ఆమె కూడా నిందించవచ్చు. ఆమె కూడా నిందించింది పిల్లలు లేరని. ఆమెకున్నారు, సౌతికి అయితే చిన్న భార్యకి అయితే ఉన్నారో, ఈవిడికి అన్నకు పిల్లలు లేరు. అయితే నిజంగా అన్న చాలా మనోవేదనకి గురైపోయింది. ఎంతగానో భర్త ఓదారుస్తున్నాడు, నేను ఉన్నాను కదా, నేను ఏమనలేదు కదా, నేను 10 మంది పిల్లలతో సమానం కదా అని చెప్తున్నాడు భర్త, ధైర్యం చెప్తున్నాడు. కానీ ఆమెకైతే చాలా మనోవేదన అయిపోయిందండి. కానీ బిడ్డల గురించి నిజంగా బిడ్డలుంటేనే కదా సంతోషంగా ఉంటుంది కదా. బిడ్డలు లేరని ఎంతగానో వేదన చెందింది అన్న. అయితే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిందండి. దేవుని సన్నిధికి వెళ్ళి ఎప్పుడైతే ప్రభువా నాకు బిడ్డను ఇచ్చేవంటే నేను మళ్ళీ నీకు నాయనా ఈ సన్నిధిలో నేను అప్పు చెప్తానని చెప్పిందండి. దేవుడు నిజంగా ప్రార్థనలు ఆలకించే దేవుడు కదండి. అన్న ప్రార్థనలు ఆలకించాడండి. మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పటికి దేవుడు అన్నకు గర్భాన్ని తెచ్చాడు, సమూయేలుని ఇచ్చాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడండి. అన్న అయితే మనకి మొక్కుబడి చేసుకుని కొంతమంది అది అయిపోయాక తీర్చరు. అయ్యో లేక పుట్టాడు కదా బిడ్డ, మనం మళ్ళీ దేవుడిచ్చాడు, దేవుడి సన్నిధికి ఎందుకు ఇచ్చేయాలి అనుకోలేదు. ఎందుకంటే ఆ టైంలోని బిడ్డలు లేనప్పుడు ఎలాగైతే మొక్కుకుందో, నేను నాకు బిడ్డనిచ్చావంటే నీ సన్నిధికి ఎత్తానని, అలాగే దేవుడి సన్నిధికి అప్పచెప్పేసిందండి పాలు విడిచిన తర్వాత, పిల్లోడు కొంచెం పెద్దగా అయ్యాక. ఎందుకంటే మళ్ళీ బిడ్డని ఇచ్చేసినా కానీ దేవుడు ఊరుకుంటాడా? నా బిడ్డ నేను అన్న ప్రకారంగా నెరవేర్చింది, మొక్కుబడు తీర్చిందని దేవుడు మళ్ళీ అన్నాక బిడ్డలను ఇచ్చాడండి. ఎందుకంటే మన దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడిచ్చే దేవుడు అన్నాడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. మీరు కూడా మీ అవసరతలను బట్టి ప్రార్థన చేయండి. వీరికి ఏది కావాలన్నా మీరు ప్రార్థన చేయండి. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, పట్టుదల ప్రార్థన మీరు ప్రార్థన చేసి అడిగి చూడండి, మేలులు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.